मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తమ్ముడు, ఇది సెలబ్రిటీ ఇన్విటేషన్ కార్డు కదా, మరి మనల్ని ఎందుకు పిలిచారు? నువ్వు సామాన్యుల్లో ఆలోచించడం ఆపు. మనం కూడా పెద్ద సెలబ్రిటీస్. అర్థమైందా? బాగా అర్థమైంది. అర్థం కాలేదు. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. సెలబ్రిటీలు అంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, క్రికెటర్స్ ఉంటారు, కానీ మన కరబలు తప్ప ఇంకేమీ ఆడము. ఇదిగో హనీ, మనం రియల్ హీరోలం కాదు, రియల్ లైఫ్ హీరోలం. మనం ఒక ప్రాణాన్ని కాపాడాము. అరే ఫ్రెండ్స్, హీరో అంటే సూపర్ హీరోస్ లాగా డ్రెస్ కోడ్ ఉండాలి కదా. ఈ సూట్స్ ఏమిటి? జోర్దార్, మనకి డ్రెస్ లేకపోయినా స్టైల్ తో మనం ఇంప్రెస్ చేయొచ్చు. అర్థమైందా? అరే, నీకు చెప్పడం మర్చిపోయాను జోర్దార్, మనం అందరికన్నా చాలా బెస్ట్. చూడు, పార్టీకి కారులో వెళ్లి దిగిన వెంటనే మనం స్టైల్ గా నడుస్తూ వెళ్తాం. అందరూ మన కోసం సెల్ఫీలకి ఎగబడతారు, తెలుసా? నిజంగానా తమ్ముడు? ఫ్యాన్స్ మన మీద పడిపోతారా ఏంటి? చాలా 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 పెద్ద సెలబ్రిటీస్ అయినా మనం. తమ్ముడు, ఇక్కడేంటి ఫ్యాన్స్ ఎవరు లేరు? మనం చాలా ఆలస్యంగా వచ్చాం, లోపలికి వెళ్దాం పదండి. తమ్ముడు, ఇక్కడ కూడా ఎవరు పడడం లేదు. ఒక్క నిమిషం. ఎవరు పట్టించుకోవడం లేదు. కాన్ఫిడెన్స్ లూజ్ మోషన్ లా పోతుంది. అరే, ఆటోగ్రాఫ్ కావాలా? నేను ఆటోగ్రాఫ్ ఇస్తాను సార్. ఆటో తోలాలన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా నేనే ఉండాలి. అరే, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బిల్డప్ ఎక్కువైందా? ఆటోగ్రాఫ్ ప్లీజ్. అతను హీరో. అర్థమైందా? అర్థమైంది. మీరన్నట్టుగా మన మీద ఫ్యాన్స్ పడరు. నేను వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇస్తాను. మనం కూడా సెలబ్రిటీలమే. మనం వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకోకూడదు, వాళ్ళే వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. ఏమైంది? ఎవరేమన్నారు? నాకు ఫుడ్ పెట్టడం లేదు. జోర్దార్, నువ్వు ఏడు పాపు, నేను చెప్తాను. వెయిటర్, ఇలా రా. నేను ఎవరో తెలుసా నీకు? లేదు. నేనెవరో తెలీదా? ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే నేను. పన్నీరివ్వు.
వాటర్ తీసుకురా బన్నీ. ఇది పన్నీర్ కాదు, నా కళ్ళలోంచి వచ్చే కన్నీరు. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చావు. మీరు మీ టీము స్టేజి మీదకి వెళ్ళండి. మీరు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయండి. అరే మేము చెప్పేది అరే, వినండి. నేను చెప్పేది వినండి, వెళ్ళండి. రే జోర్దార్, నువ్వు సెలబ్రిటీవి. స్ట్రీట్ డాగ్ లా ఇలా ప్రవర్తించుకో. కంట్రోల్ జోర్దార్, కంట్రోల్. రే ఏడవకు జోర్దార్, ఏడవకు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ మై గాడ్, మీరేంటి ఎలా ఉన్నారు? లుక్ ఎట్ దెమ్. మీరంతా 70s డ్రెస్ లో ఉన్నారు. ఓల్డ్ ఫ్యాషన్ ఇదంతా. ఫ్యాషన్ మీద ఉన్న నా ప్యాషన్ చూడండి. నువ్వు నేను తప్ప మిగతా వాళ్ళందరూ అవుడేటెడ్ ఫ్యాషన్ లో ఉన్నారు. చిన్నపిల్లలు వీళ్ళు. అరే బాబు, నేను చెప్పాను కదా ఈ బుడబొక్కల డ్రెస్సులు వద్దు అని. పరువంతా పోయింది. అరే కన్నా సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇది సెలబ్రిటీ పార్టీ కదా. మీరు రావాలంటే అవ్వాలి సెలబ్రిటీ. సెలబ్రిటీ రావాలంటే కావాలి సెక్యూరిటీ. ఒక ఇంటెన్సిటీ. కొట్టండి చెప్పండి. బాయ్. పదండి, మిగిలింది తిందాం. ఓ ఓ ఓ బఫే తిందాం రండి. Yes, of course. ఇదంతా మేము ఎలా తింటాము? తినడానికి కాదు, ఇక్కడ మీరు వెయిటర్, అక్కడ సెలబ్రిటీస్ కి పోయండి వాటర్. ఇదే మీకు చెప్తున్న మేటర్. మమ్మల్ని వెయిటర్లు అనుకున్నావా? ఇదిగో ఇన్విటేషన్ కార్డ్. మేము సెలబ్రిటీలం. సారీ సార్, సారీ సార్. మీ లుక్ చూసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కార్డు చూపించిన తర్వాత నేను నమ్ముతున్నాను సార్. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. డిస్కషన్ ఆపండి. మేము సెలబ్రిటీస్ లో లేవా? ఎస్ సార్. నో సార్, ఐ మీన్ నో సార్. ఎస్ సార్, ఎస్ సార్. సారీ సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. ఒకప్పుడు వీడు నా రెస్టారెంట్ లో ప్లేట్లు కడుగుతూ కడుగుతూ రీల్స్ చేసి ట్రెండింగ్ అయిపోయాడు సార్. తర్వాత ట్రెండ్ ని బెండ్ చేసి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. అలాగే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు సార్. సారీ సార్. అరే మిత్రులారా, నాకు ఒక అనుమానం కలుగుతోంది. మనం అసలు సెలబ్రిటీలమా కాదా? ఇది చాలా బోరింగ్ పార్టీరా. మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇన్విటేషన్ ఇచ్చి ఫూల్స్ చేశారు. ప్రపంచంలో మీరు కాన్ఫిడెన్స్ కోల్పోతే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఏంటి? శబ్దం చేయకుండా వచ్చిన దారిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అర్థమైందా? పదండి వెళ్దాం. ఓకే, వెళ్దాం. మనం డాన్స్ చేద్దామా? వెళ్దాం. ఆడపిల్ల వచ్చి అడిగింది డాన్స్ అని. అది విని ఆశపడ్డాడు, దొరికిందే ఛాన్స్ అని. బన్నీ లాంటి ఫ్రెండ్స్ ని నమ్మకూడదు. అర్థమైందా? సారీ. Nonsense. డాన్స్ కూడా రాదు నీకు. ఇలాంటి పార్టీలో వీళ్ళెందుకు వచ్చారు? అరే సెక్యూరిటీకి చెప్పి బయటికి విసిరేయండి. ఇక చాలు, ఆపండి. పద తమ్ముడు, వీళ్ళకి మనం ఎవరో చూపిద్దాము.
వావ్, మీరు పార్టీని అదరగొట్టేశారు. మీ స్టైల్ చాలా బాగుంది. మిమ్మల్ని ఫాలో అవుతాను, లైక్స్ ఇస్తాను. ఇదిగో పిల్లలు, మీరు చాలా బాగా డాన్స్ వేస్తున్నారు. మీరు రియల్ స్టార్స్. నా నెక్స్ట్ సినిమాలో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. ఒక సెలబ్రిటీ మనల్ని సెలబ్రిటీలా ట్రీట్ చేశాడు. అవును, లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా. అర్థమైందా? అర్థమైంది.